మీ ఫ్రెండ్ తీసుకొచ్చాడు ఇప్పుడైతే మీ ఆవిడని. తీసుకొచ్చాడు. హ్మ్. తీసుకొచ్చిన తర్వాత నేను అడిగా, ఈ రోజు నా దగ్గరికి వచ్చావంటే ఇన్ని రోజులు ఎంతమంది దగ్గర పడుకున్నామని. మరి నువ్వు ఎంతమందిని పడుకోబెట్టావని చెప్పని మీ ఆవిడ అడగలేదా నన్ను నిన్ను? అడగలేదు అది. నువ్వు ఎంతమందిని పడుకోబెట్టుకున్నావని? అది దొరికిపోయింది సడన్ గా నాకు. ఆ. నేను అదే దొరకలేదు. నువ్వు దొరకలేదు కాబట్టి నువ్వు దొంగ, నువ్వు మంచోడివి, ఆవిడ దొరికింది కాబట్టి దొంగ అనమాట. ఆహా. అడిగిన తర్వాత తను అన్నది, నేను ఇది కావాలని చేయలేదు, నేను వేరే పర్సెస్ మీద చేశాను, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను ఏ రోజు సుఖపెట్టు, ఆహా. పెళ్లి చేసుకున్న వెంటనే జాబ్ మానేసావు ఆ. అని చెప్పి నన్ను తిరిగి క్వశ్చన్ వేసింది. ఆ. మరి నువ్వు మానేసావు కదా, ఉమ్. మరి క్వశ్చన్ అది చేస్తావు. నాదే తప్పు, జాబ్ మానేసా, నేను ఒప్పుకున్నది, క్వశ్చన్ వేసింది. నీ తప్పు నువ్వు ఒప్పుకుంటావు, నువ్వు చేసే లంగా పనులు అన్నీ చేస్తారు, అన్ని వ్యసనాలన్నీ ఉంటాయి నీకు. ఆ. రిటర్న్ నన్ను క్వశ్చన్ వేసింది. ఆ. క్వశ్చన్ వేసిన తర్వాత నేను అడిగా, ఏంది ఇది, ఇన్ని రోజులు నువ్వు పుట్టింటికి వెళ్తున్నావు అని చెప్పి నేను అనుకున్నా, మరి ఇది ఎట్లా మధ్యలో ఎట్లా చేస్తే ఎట్లా అని చెప్పి నేను అడిగితే ఉమ్. తను అన్నది, నేను కావాలని చేయలేదు, నేను నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఉన్న బంగారం అంతా అమ్మేశా, ఉమ్. పెళ్లి చేసిన తర్వాత నువ్వు జాబ్ మానేసావు, మన దానికి తినడానికి లేదు, ఉండడానికి లేదు, నాకు వేరే ఆప్షన్ కనబడలేదు. ఉమ్. పోనీ ఆ అమ్మాయి ఎక్కడికన్నా మంచిగానే మాట్లాడింది అయితే. నేను వేరే జాబ్కి వెళ్దామంటే, ఉమ్. జాబ్ పర్పస్ మీద వెళ్దామంటే ఎవరన్నా నీలా ఎట్లనే బయట ఉన్నారు, బయట కూడా ఎట్లనే ఉన్నారు, ఉమ్. ఆడికి వెళ్ళినా లొంగ తీసుకుందామని చూస్తున్నారు, ఆహా. ఒకవేళ లొంగపోతే రేపు చేసేస్తున్నారు సాయంత్రానికి, ఉమ్. అది లోకల్లో జరిగేదే కదా, మనం కూడా చూస్తాం కదా అని చెప్పి అని నన్ను తిరిగి క్వశ్చన్ వేసింది. ఉమ్. నేను దానికి ఆన్సర్ సరే అవును అని చెప్పి నేను అన్నా. ఉమ్. ఇంకా నాకు వేరే మరి ఆప్షన్ అసలు నువ్వు కాదు, అసలు పెళ్లి చేసుకుని ఏం చేద్దాం అని చెప్పని నువ్వు చేసుకున్నావు, నాకు అర్థం కాదు. 24 సంవత్సరాలకి నీకు పెళ్లి అవసరం అయిపోయింది, లవ్ చేసేసుకున్నావు, పెళ్లి చేసుకుని ఏం చేద్దాం అని చెప్పని పెళ్లి చేసుకున్నావు నువ్వు? పెళ్లి చేసుకుందామని టైం అనిపించలే. పెళ్లి అంటే పెళ్లి అంతే, ఆ? పెళ్లి అంటే పెళ్లి చేసుకుందాం ఎంజాయ్ చేద్దాం అన్నట్టే అనిపించుకుంది తప్ప కానీ ఆ. అంటే పక్క అంటే ఏంటి ఎంజాయ్ చేయడానికి పెళ్లి? నీకు పెళ్లి అంటే సిగ్గుంది అసలు నువ్వు మాట మాట్లాడడానికి? పెళ్లికున్న వాల్యూ నువ్వు ఎట్లా తీసి మాట్లాడుతున్నావు తెలుసా? ఎంజాయ్ చేయడానికి పెళ్లి చేసుకుంటున్నారు అన్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వు చేసిన పని కూడా అదే. అన్నిటికీ బాగానే ఒప్పుతున్నావు, గంగిరెద్దులో తలకి అన్నిటి అడిగిన దానికి అన్నిటి కూడా అవును అంటున్నావు, ఒప్పుకుంటున్నావు, బాగానే ఉంటుంది. చేసే అన్ని లంగా పనులు అని చెప్పని ఒప్పుకుంటున్నావు. మళ్ళీ మరి మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలియదు ఆ? తెలియదు. ఇంకా మీ ఇంట్లో వాళ్ళకి తెలీదా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి? ఎవరింట్లో? ఇద్దరింట్లో తెలియదు. ఇద్దరింట్లోకి తెలియదు. వాళ్ళ ఇంట్లో తెలియదు, మా ఇంట్లో తెలియదు. చేసుకున్న తర్వాత పాప బాబా పుట్టిందో చెప్దామని చెప్పి అనుకున్నాను. ఇంకా మీరు చేసే ఉత్తమమైన పనులకి ఇక పాప బాబా వాళ్ళని తీసుకొచ్చేసి సమాజంలో వదిలేసేసి వాళ్ళని వంటరోలు చేసేస్తారు. మీరు ఎవడు బతుకాడు బతుకుతాడు. నీకు ఈ రోజు బాగానే ఉంటుంది, నువ్వు వెళ్ళిపోతావు, రేపొద్దున అమ్మాయి బాగుంటుంది, రేపొద్దున ఎవరితో వెళ్ళిపోద్ది, తర్వాత వీళ్ళు అనాథలు అయిపోయి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఇక పాప బాబు పుట్టిన తర్వాత వరకు కూడా ఆలోచించారు. అమ్మాయి ఉందా? తీసుకొచ్చారా? అమ్మాయి నేను తీసుకురాలేదా? ఫోన్ చేస్తే తానే వస్తుంది. మాట్లాడేవు అసలు? మాట్లాడు ఆ రోజే మాట్లాడా. మాట్లాడి ఆ రోజు నుంచి తనకి ఫోన్ చేయలేదు, మెసేజ్ చేయలేదు. ఆ రోజు ఉందా? మీ ఇంటికాడ ఉందా? వెళ్ళిపోయిందా? అప్పుడు వెళ్ళిపోయిందా? అదే నువ్వు ఇంటికాడ ఉండి చేసే పనులు కూడా ఆవిడ కూడా చూసి ఉంటది. చూసింది ఏం లేదు, కానీ తన్నే పిలిపించుకున్నావు కదా, అక్కడే దొరికినా నేను. అది కూడా అందరూ దొరికింది. ఇంకిద్దరు డిసైడ్ అయిపోయినాం. నేను వద్దన్నా దాన్ని, నేనే బయటకి ఎంటేసా ఇంట్లో నుంచి. ఆహా. నువ్వు చేసేది మాత్రం అసలు పత్తి పనులు అయితే అంతే. ఉత్తమమైన పని చేసావు నువ్వు. ఉత్తమైన పని అని చెప్పను, కానీ సిచ్యువేషన్ అట్లా జరిగిందని చెప్తున్నా. ఓకే సరే, అమ్మాయిని అయితే మేము పిలిపించాం కానీ నేను పిలిపిస్తాను, ఏం జరిగింది ఏంటనేది అమ్మాయిని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? నా పేరు పుష్ప. పుష్ప. వాడు పక్కన ఎవరు కనిపిస్తున్నారు, వాళ్ళు తెలుసా మీకు? ఆయన తెలుసా? ఏమవుతారమ్మా మీకు ఆయన? హస్బెండ్ అవుతారు. ఓకే, ఆయన పేరేంటి తెలుసా? తెలుసా? అంటే ఎప్పటి నుంచి మీకు పరిచయం ఆయన? 2 years నుంచి. 2 years నుంచి. అంటే మీరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారా, లేదంటే ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకున్నారా? లవ్ చేసుకున్నారు, ఇంట్లో ఒప్పించలేదు. ఓకే, బాగానే మంచి పద్ధతిగా చేసుకున్నారు పెళ్ళి అయితే. అవునా? ఎలా అంటున్నా అమ్మా అవునని? మంచి పద్ధతి. ఫస్ట్ సేల్స్ గర్ల్స్ కింద చేసామండి, ఆయన అందులోనే పరిచయం. ఓకే, లవ్ చేస్తున్నా అని చెప్పాడు. ఆయనే చెప్పాడా? ఆయనే చెప్పాడు. చాలా మంది తిరిగాడు, నేను వద్దని చెప్పా, సెట్ అవ్వదు లవ్ గట్ట అని చెప్పా, అయినా వెళ్ళలేదు. మీరేమన్నారు దానికి? మ్యారేజ్ చేసుకుందాము, వద్దు వద్దు అని అన్నాడు. అంటే నేను వద్దు అని అట్లా మళ్ళీ చెప్పి ఓకే చెప్పా. 1 year లవ్ నడిచింది, తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. ముందు ఎంజాయ్ చేద్దాం అని చెప్పని అన్నారంట. అదే వద్దు, మ్యారేజ్ వద్దని అన్నా కదా నేను, మ్యారేజ్ వద్దు, సెట్ కాదని చెప్పా. ముందు ఎంజాయ్ చేద్దాం, తర్వాత పెళ్లి చేసుకుందాం. పెళ్లి అయితే వద్దని చెప్పా. పెళ్లి అయితే వద్దన్నారా? మరి ఎందుకు చేసుకున్నారు మరి పెళ్లి? ఆయన ఒప్పించింది. అలా ఒప్పించాడా? బాబు ఎందుకయ్యా ఒప్పించా? అప్పుడే తెలుసుంటే దీన్ని చేసుకపోతుంది అసలు తెలియదు దీనికోసం ఇట్లా ఏదో పని చేస్తుంది అనేది. నువ్వు మాత్రం మంచి పనులు చేస్తావా?
ఏం తప్పు దేశ చేయలేదు చేత నేను నువ్వేమన్నా? తప్పేం చేయలే. ఆ, నేను వేరే దాన్ని రావడం ఒకటి తప్ప అంతే. ఆ. అది దీనికోసం తీసుకొచ్చేది నా దగ్గర లేదు. అంటే మీ ఇద్దరు కలిసి చేస్తారండి దీనికోసం తీసుకొచ్చా? నా ఫ్యామిలీ ఉంటలేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మ్యారేజ్ చేసుకునేది అందుకు, కలిసి ఉన్నాం, వేరే దానికి వేరే మన మైండ్ సెట్ వేరే దగ్గర వెళ్ళకుండా ఉండదని చెప్పి చేసుకున్నా. ఓహో, ఆ మైండ్ సెట్ వేరే దగ్గరికి వెళ్ళేలా చేసింది కూడా ఇదే. ఓకే. అసలు ఏం జరిగింది చెప్పమ్మా మీ పెళ్ళైన తర్వాత? మ్యారేజ్ చేసుకున్నాం సార్. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈయన జాబ్ చేయడం మానేశాడు. ఇంటి బిజినెస్ పెడతానన్నాడు. బిజినెస్ పెట్టాలంటే డబ్బులు కావాలి. నేను పెళ్లి చేసుకునేటప్పుడు నాకు కొంచెం బంగారం ఉంటే అవి తెచ్చా. మరి ఇంట్లో తెలియకుండా ఎలా తీసుకొచ్చాను బంగారం? అంటే నేను నార్మల్ వేసుకుందాం కదా, అకేషన్స్ ఏమన్నా ఉంటే వేసుకుందాం కదా అన్నట్టు నేను తెచ్చుకున్నా. అవి ఏంటంటే మేము మ్యారేజ్ చేసుకున్నాం, మరి మాకు నడవాలి కదా ఫ్యామిలీ అని చెప్పేసి అవి అట్లా అమ్మడం అయిపోయింది. ఇంకా మిగిలిందల్లా తాలిబొట్టు ఒకటే మిగిలింది. అది కూడా అమ్మడం అంటే ఇంకా అవ్వదు. దేనికి వాల్యూ లేకుండా మీరు తాలిబొట్టు మెల్ల వేసుకున్న ఉపయోగం లేదు కదా. మ్యారేజ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయన చెప్పిన ఇందాక మీరు రాకముందు ఆయన చెప్పారు కొన్ని, అవి ఏంటో మీకు తెలుసా? మీరు విన్నారా? మీకు తెలుసా ఆయన ఏం చెప్పాడో? ఏం చేశారు? ఏం జరిగింది ఆ రోజు? అదే మ్యారేజ్ చేసుకున్నాం కదా, అది ఒక్కటే మిగిలింది, తాలిబొట్టు ఒకటే, అన్ని అయిపోయినాయి. అది ఎందుకు చేతనంటే నేను బిజినెస్ పెడతానని అన్నాడు. పోషించట్లేదు, నేను పెట్టిందే తింటున్నాడు. ఎట్లా నడవాలి? ఇంకా ఇప్పుడు బిజినెస్ పెట్టాలంటే డబ్బులు ఉండాలి ఖచ్చితంగా. డబ్బులు ఉండాలంటే ఎక్కడి నుంచి మీరు పని చేస్తున్నారా? నేను చేస్తున్నా. మీరు పని చేస్తున్నారా? మీకు ఎంత వస్తుంది శాలరీ? నాకు 18,000 వస్తుంది. 18,000 వస్తుంది. 18,000 వస్తుంది, మీరు పని చేస్తున్నారు. మీ శాలరీ మీద బతుకుతున్నారు ఇద్దరు అంతే. మరి దాని గురించి మీ శాలరీ మీద బతుకుతున్నప్పుడు మీరు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి పుట్టింటికి వెళ్ళి వస్తాను అని చెప్పని వెళ్ళిపోవడం రావడం అని చెప్పని ఆయన అంటున్నాడు. మరి అది ఎంతవరకు నిజం? అది మరి బిజినెస్ పెట్టాలంటే డబ్బులు ఉండాలి కదా. ఓకే, మరి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? తెచ్చినవన్నీ సరే అమ్మి పడిండు, ఇంకెక్కడి నుంచి తేవాలి? ఓకే, దానికి ఏం చేస్తారు అయితే? ఏంటంటే నేను ఇంక ఇలా లంగా పని చేసింది. నువ్వు ఊరుకో, నువ్వు లంగా పని దానికోసం లంగా పని చేసింది, అదే చేసింది. మరి లంగా పని నువ్వు పత్తిలా నువ్వు మాట్లాడమాక. నువ్వు చేసింది ఏదో పనే, నువ్వు చేసింది నువ్వేనో మొత్తం. నేను ఈ పని చేసిందే వాడి గురించి, నేను ఈ పని చేసిందే వాడి గురించి. ఎందుకంటే వాడి గురించి నేను ఎందుకు చేసా? వాడు బాగుండాలి, లవ్ చేసిండు, చేసుకున్నాడు. వాడు బిజినెస్ పెట్టాలంటే డబ్బులు ఉండాలి. అసలు అది కాదు. ఫస్ట్ అసలు మీ ఇంట్లో ఎవ్వరికి కూడా చెప్పకుండా, పెద్దోళ్ళకి చెప్పకుండా, మీ ఇద్దరికి ఏదో 15,000 20,000 శాలరీ వస్తుంది కదా అని చెప్పని ఏదో ఇద్దరు చక్కగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పని ఎంజాయ్ చేసేసుకుని పెళ్లిళ్ళు చేసేసుకుని, పిల్లలు కూడా కనేస్తే వాళ్ళు ఒప్పేసుకుంటారని చెప్పని ఆయన మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఈ రకంగా ఎందుకని ఇలా తయారవుతున్నారు మీరు? నాకు అర్థం కావట్లా. అసలు ఏం చేద్దాం అని చెప్పని పెళ్లి చేసుకున్నారు మీరు? మేమైతే బాగుందామని, మరి ఆయన మానేసిండు కదా జాబ్ చేయడం మానేస్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు బిజినెస్ పెట్టాలని చెప్పి అన్నాడు. బిజినెస్ పెట్టాలని చెప్పని డబ్బులు మిమ్మల్ని తెమ్మని చెప్పని మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడమ్మా? మరి డబ్బులు ఉండాలి కదా, తేవాలి. బిజినెస్ పెట్టాలని ఇంట్లో తాగుతా కూర్చుంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఓకే, తను బాధపడకూడదు కదా అని చెప్పేసి నేను ఇట్లా చేయడం మొదలు పెట్టా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.